వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీకి జనసేన అంటే పడదు. అందులో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి అనేక మంది కాపు నాయకులకి పవన్ కళ్యాణ్ అంటే కూడా పడదు. పవన్ కళ్యాణ్ని ప్రతిరోజు విమర్శించాలి, ఆయన్ని అవమానిస్తూనే ఉండాలనేది అందరికీ కామన్గా మారిపోయింది. సో మచిలీపట్నం విషయంలో ముఖ్యంగా అక్కడ రాజకీయ నేతల్లో, అందులోనూ వైఎస్ఆర్సీపీకి సంబంధించి పేర్ని నాని, ఆయనకి సంబంధించి కూడా జనసేన జెండా సైతం ఇబ్బంది అయిపోయింది ఆయనకి. మచిలీపట్నంలో ఈ విషయం ఇప్పుడు పెద్ద రాజకీయ యుద్ధంగా మారిపోయింది. ఒక పక్క జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన వాళ్ళు అక్కడ జెండా దిమ్మెని నిర్మించుకొని పార్టీ జెండాను ఆవిష్కరించాలి అనుకున్నారు. అక్కడి నుంచి వివాదం మొదలైంది. ఎందుకయ్యా అంటే ఆ దిమ్మె నిర్మాణం వచ్చేసి మాజీ మంత్రి పేర్ని నివాసానికి సమీపంలో జరుగుతోందిట. అంటే ఆయన ఇంటికి సమీపంలో, ఆయన ఇంట్లో పెట్టట్లేదుగా, ఆయన ఇంటి సమీపంలో జరుగుతోంది. సో ఇంకా ఆయనకే ఉంది, అడ్డొచ్చేసింది. ఇక పోలీసులు అక్కడ సెక్షన్లు పెట్టేశారు, ఇదయ్యింది. ఓ పక్కన జనసేన నాయకులు చాలా క్లియర్గా చెప్తున్నారయ్యా, ఇది మా పార్టీ కార్యక్రమం, ఇక్కడ జెండా ఎగరేయడం అనేది మా హక్కు అని చెప్పి. ఇక వైసీపీ కార్యకర్తలు మాత్రం ఇది అసలు నిబంధనలకే విరుద్ధం, అసలు ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణం చేసేస్తున్నారు అని చెప్పి వాళ్ళు గొడవ మొదలుపెట్టడం. సో ఇక తోపులాటగా మారడం. రామానాయుడుపేట సెంటర్లో ఈ మొత్తం అంతా కూడా ఉద్రిక్తతగా మారిపోయింది. పరిస్థితి అదుపు తప్పే సూచనలతోటి పోలీసులు భారీగా మోహరించారు. వెంటనే మచిలీపట్నంలో పేరు నానిగారి నివాసం, కార్యాలయం చుట్టూ బ్యారికేడ్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసి అక్కడికి ఎవరు రాకుండా రోడ్స్ అన్ని క్లోజ్ చేశారు. ఇక కార్యాలయ సిబ్బందిని లోపలికి అనుమతించలేదు పోలీసులు అని చెప్పి పేర్ని నాని అంక తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యా సెక్షన్ 30 అమల్లో ఉంది అని చెప్పి పోలీసులు చెప్తూ ఉంటే ఆ కారణాలు కూడా ఆయనకి తప్పైపోయాట. అధికార పార్టీ కార్యక్రమాలకు ఎలాంటి ఆంక్షలు ఉండవు, కానీ మా కార్యకలాపాలకు మాత్రం పోలీసులు అడ్డుకట్టేస్తున్నారు అంటూ ఆయన మండి పడిపోయారు. అధికార పార్టీ కార్యక్రమాలు ఏమున్నాయి? జనసేన ఆవిర్భావ దినోత్సవం. మచిలీపట్నంలో జనసేన పార్టీ లేదా, నేతలు లేరా? వాళ్ళు అక్కడ జెండా ఎగరేసుకోకూడదా? ఇదే పేర్ని నాని గారి ఇంట్లోనూ వైసీపీ ఆఫీస్లోనే ఎగరేస్తున్నారు, ఆయన కార్యాలయంలో ఎగరేస్తున్నారంటే మీరెవరైనా ఆఫీస్కి రావడానికని ఆయన నిజంగానే కావాలంటే కేసు కూడా పెట్టచ్చు, తప్పేమీ లేదు. ఇక పర్మిషన్లు ఉన్నాయా అని మాట్లాడుతున్నారు. పర్మిషన్లు ఉన్నాయా లేదా అనేది ఎంఆర్ఓ అని అక్కడ మున్సిపల్ వాళ్ళని కనుక్కోవాలి. జెండా దిమ్మ కట్టుకోవడానికి అక్కడ పర్మిషన్ ఎవరి దగ్గర తీసుకునే కడుతున్నారా అని చెప్పని. మనం చేసింది ఏంటి ఆ రోజు పనులు? జనసేన జెండా దిమ్మల్ని ఎక్కడ పడితే అక్కడ ఉన్న వాటిని కూడా కూల్పించి, విగ్రహాలని పడగొట్టించి, ఇవన్నీ కూడా జరిగాయి కదా. దానికి సంబంధం లేదా? ఇంకా పవన్ కళ్యాణ్ గారు నిజం చెప్పాలంటే హెల్ప్ చేశారు. పేర్ని నాని కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ అరెస్ట్ కాకుండా ఆయన హెల్ప్ చేశారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా, కొల్లు రవీంద్ర అరెస్ట్ చేయాలి ఇది అంటే, అది పేర్ని నాని ఒప్పుకున్నాడు అప్పుడు. సో ఆ శాఖ ఎవరి దాంట్లో ఉంది? పార్టీల పరంగా చూసుకుంటే సివిల్ సప్లైస్ నాదెండ్ల మనోహర్ గారు, జనసేన నేత. 2 నిమిషాలు చాలదా పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏమైనా కక్ష తీర్చుకోవాలి, వీళ్ళని ఇలా అంటున్నారు, ఇందులో దొరికిపోయారు అడ్డంగా, ఈ బియ్యానికి సంబంధించి అక్రమ బియ్యాన్ని లాగా చేశారు, రేషన్ బియ్యాన్ని అని చెప్పి కేసు పెట్టాలంటే అప్పుడే పెట్టచ్చుగా. అబ్బే లేదు, పవన్ కళ్యాణ్ గారు అలాంటి పనులు ఏం చేయలేదు. అందుకని చెప్పి అలసైపోయాడు. ఇంకా ఆయన జెండా ఎగరేయడానికి కూడా వీళ్ళకి ఇబ్బంది వచ్చేసింది. పైగా ప్రభుత్వం పోలీసులను వాడుకుని ప్రతిపక్షాలను తొక్కేస్తోంది అంటే ఆరోపణ. సో ఇక్కడ జనసేన చెప్పేది మాత్రం వీళ్ళకి అర్థం కాదు. అయ్యా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మచిలీపట్నంలో మా పార్టీ బలపడుతుంటే జీర్ణించుకోలేక వీళ్ళు అడ్డంకులు సృష్టిస్తున్నారు, మేము పార్టీ జెండా ఎగరేసుకోవడానికి కూడా అడ్డుకోవడం అది వీళ్ళ రాజకీయ కక్ష సాధింపు కాదా అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తుంటే అక్కడ సమాధానం ఉండదు, కానీ మీద పడిపోయి అరవడాలు, గొడవ పెట్టడాలు, దాడి చేయడాలు. సో ఉద్రిక్తత పెరిగి పోలీసులు మొత్తం లాఠీచార్జ్ కూడా చేశారు. ఇదంతా ఎవరు చేయించారు? డెఫినెట్గా వెనక పేర్ని నాని మాత్రమే ఉన్నారు. సో అక్కడ జెండా ఎగరేసుకోవడానికి కూడా జనసేనకి హక్కు లేదా? ఆ స్వాతంత్రం లేదా? పేర్ని నాని గారు అడ్డాన మొత్తం అదంతా ఏమన్నా? మీ ఇంట్లో ఎగరేస్తే, మీ పార్టీ కార్యాలయంలో ఎగరేస్తే తప్పు, అది చేయకూడదు. పక్కన మిగతా అన్ని జెండాల్లాగే వీళ్ళు కూడా ఇంకో జెండా ఎగరేసుకుంటే ఆ పాయింట్లో తప్పే ఉంది. సో ఈ కక్ష సాధింపు రాజకీయాలు, ఈ రెచ్చగొట్టేటువంటి ఇవి ఎందుకో తెలియదు. అట్ ద సేమ్ టైం జెండాకు కూడా భయపడుతున్నారేమో పేర్ని నాని గారు, అందుకే అనుచరులందరినీ కూడా ముందుగా అక్కడ పెట్టి చేశారు అని చెప్పి ఇంకో మాట వస్తుంది. ఇన్నాళ్ళు జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్కి భయపడ్డారు, అందుకని చెప్పే కనీసం అసలు పవన్ కళ్యాణ్ ఎలా గెలుస్తాడో చూస్తాం, అసెంబ్లీ గేట్ ఎలా తాకుతాడో చూస్తాం అని ప్రగల్భాలు పలికారు. ఇప్పుడు వచ్చేసరికి కనీసం జనసేన జెండాను చూస్తే సైతం వీళ్ళకి వణుకొచ్చేస్తున్నట్టుగా ఉంది. ఆ జెండాయే కదా ఈరోజు ఇంట్లో కూర్చోబెట్టింది మన్ని అని. ఇక పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన మీద ఏడుపులు. రాజకీయాల్లో కాస్త హుందాతనం అనేది ఉండాలి, ఒకరికొకరు పరస్పరం గౌరవించుకోవడం అనేది ఉండాలి. అదే వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తున్నారు, దాన్ని ఏమైనా అడ్డం పడితే ఈ పాటికి రాష్ట్రంలో మామూలుగా ఉండేది కాదు గోల.
కానీ అధికారంలో ఉన్నారు జనసేన ఆవిర్భావ దినోత్సవం, వాళ్ళు మాత్రం జెండా ఎగరేసుకోకూడదు, అయినా సరే వీళ్ళు వచ్చి మీరు చేసుకోకూడదు అంటే జనసేన వాళ్ళు మానేయాలి. కానీ పోలీసులు అక్కడ వాళ్ళ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు, వాళ్ళ విధి నిర్వహణ వాళ్ళు చేస్తున్నారు. అధికార పార్టీ అనో ప్రతిపక్ష పార్టీ అనో వాళ్ళు ఏం చూడట్లా, శాంతి భద్రతలు ముఖ్యమని చూస్తున్నారు. అది కూటమిలో ఉన్నటువంటి కమిట్మెంట్ అక్కడ. ఇది అర్థం కాకుండా ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం. అలాగే వైఎస్ఆర్సీపీ నేత పేర్ని నాని గారి అనుచరుడు నిన్న సిఐ గారిని కొట్టినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, అక్కడ తప్పు ఎవరిది? ఎవరి రాజ్యం అని అనుకుంటున్నారు? ఎవరి అరాచకం సాగుతోంది? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.